పోసి 133లో సోషలాజికల్ థియరీస్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. పోయిన లెసన్‌లో మనం సోషలాజికల్ థియరీస్‌లో కార్ల్ మార్క్స్ ఫౌండేషన్ ఆఫ్ సోషలాజికల్ థియరీస్ గురించి చెప్పుకున్నాము. అప్పుడు మనం కార్ల్ మార్క్స్ గురించి అంత జీవిత చరిత్ర, అతను చేసిన థియరిటికల్ వర్క్స్ గురించి అన్ని కూడా వివరించుకున్నాం అనమాట. ఈరోజు మనము సోషలాజికల్ థియరీస్‌లో కార్ల్ మార్క్స్ యొక్క క్లాస్ అండ్ క్లాస్ స్ట్రగుల్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. దీంట్లో క్లాస్ అండ్ క్లాస్ స్ట్రగుల్ అంటే వర్గము అండ్ వర్గ పోరాటం గురించి ఈ కార్ల్ మార్క్స్ ఏం చెప్పారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. మనం కార్ల్ మార్క్స్ గురించి మనం అనేక విషయాలు తెలుసుకున్నాం కదా పోయిన లెసన్‌లో. ఇప్పుడు మనకు కార్ల్ మార్క్స్ గురించి కొద్దిగా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాం. జర్మన్ తత్వవేత్త మరియు ఆర్థికవేత్త అయిన కార్ల్ మార్క్స్ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై చేసిన తాత్విక మరియు సైద్ధాంతిక విశ్లేషణ ద్వారా కల్పించిన ప్రాపంచిక దృక్పథమే మార్క్సిజం అని చెప్పుకుంటూ ఉన్నాం అనమాట మనం. తర్వాత ఇక్కడ పాశ్చాత్య సమాజాల్లో సామాజిక విప్లవాన్ని సాధించడానికి వర్గ పోరాటమే అత్యంత కీలకమైన అంశమని మార్క్స్ చెప్పారు. ఆ తర్వాత ప్రపంచాన్ని సోషలిస్ట్ మార్గంలో నడిపించడానికి మార్క్సిజము అత్యంత కీలకమైందని ప్రపంచ సామాజిక శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్పారనమాట. తర్వాత సమాజాన్ని సమూలంగా మార్చే వర్గ పోరాటానికి మార్క్సిజం అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత ఆయన రచించిన దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మార్క్స్ సిద్ధాంతానికి పునాదులు వేసినాయి అనేది మనకి తెలిసిన విషయమే. కార్ల్ మార్క్స్ అత్యంత ప్రజాదరణ పొందిన తత్వవేత్తగా మనము తెలుసుకున్నాం అనమాట. ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త, సామాజిక శాస్త్రవేత్త అనేది నిర్విద్యాసం, అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత అతను మేధోపరమైన భాగస్వామిగా ఏంజల్స్తో కలిసి సృజించిన అన్ని రంగాల్లో అత్యుత్తమైన శిఖరాలని అధిరోహించారనడానికి ఎటువంటి సందేహము లేదు అనమాట. ఉత్పత్తి విధానాలు, కమ్యూనిజము, వర్గ పోరాటాలు, చారిత్రాత్మక విశ్లేషణ బహుళ ప్రజాదారంలో ఉన్నాయి. ఇతను చెప్పినవన్నీ కూడా బహుళ ప్రజలలోకి, సమాజంలోకి చొచ్చుకుపోయినాయి అనేది మనకు చెప్పవచ్చును అనమాట. ఎన్నో రంగాలు, దేశాలకి వాస్తవమైన సరైన వివరణలు ఇచ్చారు కార్ల్ మార్క్స్. వివిధ దేశాల్లో విప్లవాత్మకమైన మార్పులను రావటానికి ప్రేరణ కల్పించారనేది మనకు తెలిసిన విషయమే. ఒకప్పటి క్యూబా, చైనా, ఒకప్పటి సోవియట్ యూనియన్ వంటి కొత్త దేశాలు ఏర్పడటానికి దోహదపడింది ఈ యొక్క మార్క్సిజం యొక్క సిద్ధాంతం అనేది చెప్పవచ్చును. ఆదర్శవాదంగా యుటోపియన్ గా ముద్రపడిన మార్క్సిజము సైద్ధాంతిక దృక్పథాన్ని కలిగి ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీలకమైన పద్ధతులని ఏర్పరచుకున్నదనేది చెప్తూ ఉంటాం. 1885 సంవత్సరంలో జర్మనీలో ట్రయల్లో ఈ కార్ల్ మార్క్స్ జన్మించారనేది చెప్పుకోవచ్చు. ఇతని తండ్రి ఒక ప్రఖ్యాత న్యాయవాదిగా ఉన్నారు. ఆ తర్వాత ఇతను కార్ల్ మార్క్స్ న్యాయశాస్త్రం అభ్యసించి బెర్లిన్లో హెగెల్ యొక్క సహచర్యంతో అనేక రకాల పరిశోధనా సిద్ధాంతాలని ఏర్పరిచారు. ప్యారిస్కి వలస వెళ్ళారు. అక్కడ రాజకీయ అర్థశాస్త్రవేత్తలకి ఆడమ్ స్మిత్, రికార్డో వంటి రచనలకి, వివిధ సంస్కరణల వాద సాంఘిక సిద్ధాంతాలకి ప్రభావితమయ్యి అనేక రకాల అవకాశాలని పొందిపుచ్చుకున్నారు. ఎన్నో రకాలైన సిద్ధాంత వ్యాసాలని ఇతను కార్ల్ మార్క్స్ రాశారనమాట. తర్వాత పరిశ్రమల్లో శ్రామిక దోపిడీని వ్యతిరేకిస్తూ ఏంజల్స్ సామ్య వ్యాధిగా అయ్యారు అనేది మనకు తెలిసిన విషయమే. లండన్కి మకాం మార్చారు కార్ల్ మార్క్స్. అనేక రకమైన బీద పరిస్థితుల్లో కూడా నిరంతరము పరిశోధనా వ్యాసాలని, నిరంతరము ఇతను పరిశోధనా పద్ధతులను కొనసాగిస్తూ అనేక రకమైన విప్లవాత్మకమైన మార్గాలని సామాజిక పరంగా ఇతను ఏర్పరిచారనేది చెప్పవచ్చు అనమాట. తర్వాత మిగులు విలువ సిద్ధాంతాలతో అర్థశాస్త్రానికి ఆధారము, ఉపరితల నిర్మిత విశ్లేషణ, వర్గ పోరాటము అనే సిద్ధాంతాలతో సమాజ శాస్త్రాన్ని, రాజకీయ వ్యవస్థకి ఎంతో సేవ చేశారనేది చెప్పక తప్పదన్నమాట. ఈ విధమైన పద్ధతులతో పాటు కార్ల్ మార్క్స్ అనేక రకాలైన వర్గ పోరాట సిద్ధాంతాలని, అనేక రకాలైన విప్లవాత్మకమైన భావాలని సామాజిక పరంగా ఏర్పరిచారంటే అనేది మనకు తెలిసిన విషయమే. ఇందులో క్లాస్ అండ్ క్లాస్ స్ట్రగుల్ అనేది ఈ యూనిట్లో మనం తెలుసుకుంటాము. క్లాస్ అంటే ఏంటి, వర్గం అనేది మనకు తెలిసిన విషయమే. క్లాస్ స్ట్రగుల్ అంటే వర్గ పోరాటం అనేది చెప్తూ ఉంటాం.
ఈ వర్గ పోరాటం వల్ల సోషల్ చేంజ్ అనేది సామాజికమైన మార్పు అన్ని రకాల్లో సామాజిక మార్పు వచ్చిందనేది తెలుసుకున్న విషయం. తర్వాత ఈ యొక్క వర్గ పోరాటం అన్నమాట వల్ల ఈ యొక్క సామాజిక సోషల్ చేంజ్తో పాటు సామాజిక మార్పుతో పాటు ఒక విప్లవాత్మకమైన మార్పులు సామాజిక పరంగా అన్ని రంగాల్లో, అంటే శ్రామిక వర్గము ఇండస్ట్రియలైజేషన్ వల్ల అనేక రకాలుగా వర్గ పోరాటము ప్రముఖ పాత్ర వహించింది అనేది తెలిసిన విషయమే. ఈ యొక్క ఫ్యూచర్ హ్యూమన్ సొసైటీలో ఈ వర్గ పోరాటం అనేది ప్రముఖ పాత్ర వహించడానికి ఎన్నో రకాలైన పద్ధతులను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ క్రైటీరియా అనేది ఒక దృక్పథంగా మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఏంటి, ల్యాండ్ ఓనర్స్ అండ్ లేబరర్స్, అంటే సామాజిక పరంగా భూస్వాములు శ్రామిక వర్గం అనేది ఇక్కడ చెప్పుకున్నాం. ఆబ్జెక్టివ్ క్రైటీరియాలో ల్యాండ్ ఓనర్స్ అండ్ లేబరర్స్ గా చెప్తూ ఉన్నాం. వాళ్ళ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ భూమిని కలిగిన ల్యాండ్ ఓనర్స్, ఎటువంటి భూమి లేకుండా శ్రమశక్తి మీద ఆధారపడ్డ లేబరర్స్, అంటే శ్రామిక శక్తిగా మనం చెప్తూ ఉంటాం. ఈ యొక్క భూస్వాముల యొక్క సిద్ధాంతపరమైన పద్ధతులు, మేధోపరమైన పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, నిరంతరము ఎక్కువ ఉత్పత్తి చేయటము, ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మకం చేసిన దాంట్లో ఎక్కువ లాభాలను ఆపేక్షించటమే వీళ్ళ యొక్క ల్యాండ్ ఓనర్స్ యొక్క మానసిక పరిస్థితి ఉంటుందని చెప్తుంటారు. శ్రామికులు మనం లేబరర్స్ మనం చూసినట్లయితే భూమి లేకపోవటము, నిరంతరము భూస్వాముల దగ్గర పనిచేయటము, అతి తక్కువ వేతనాన్ని పొందటము, ఆ తక్కువ వేతనంతో వీళ్ళ యొక్క కనీస అవసరములు సంతృప్తికరంగా తీరకపోవటము వల్ల మానసిక పరిస్థితుల్లో వీళ్ళకి, శారీరక పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో వీళ్ళ యొక్క వర్గము యొక్క స్థితి, అంటే సామాజిక స్థితి అతి తక్కువగా ఉండటం వల్ల పోరాడే తత్వాన్ని వీళ్ళు కోల్పోతూ ఉంటారు. ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ క్రైటీరియాలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ ఓనర్స్ అండ్ లేబరర్స్. ల్యాండ్ ఓనర్స్ యొక్క దృక్పథం ఏ విధంగా ఉంటుంది, నిరంతరమైన లాభాపేక్షగా ఉంటుంది. ఈ యొక్క శ్రామిక వర్గాన్ని మనం తీసుకున్నట్లయితే వీళ్ళ నిరంతరము పనిచేసిన వాళ్ళ శ్రమకు తగిన వేతనాన్ని ఈ భూస్వాముల నుంచి పొందలేకపోవటము, ఆ తర్వాత భూస్వాములకు యొక్క సామాజిక స్థితికి అనుగుణంగా ఈ యొక్క కార్మిక వర్గాలకి సామాజిక స్థితి అతి తక్కువగా ఉండటం వల్ల సమాజంలో వీళ్ళ యొక్క విలువ లేకపోవటం, సమాజంలో ఒక ప్రత్యేకమైన వర్గంగా వీళ్ళని గుర్తించలేకపోవటం, వీళ్ళ కనీస అవసరాలకి పోరాడటానికి యొక్క ప్రోద్బలం లేకపోవటం, మార్గదర్శక లేకపోవటంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత సబ్జెక్టివ్ క్రైటీరియా మనం తీసుకున్నట్లయితే హ్యూమన్ గ్రూప్స్, అంటే మానవ సమూహాలు అనేక రకాలుగా ఇక్కడ ఉంటాయి. ఈ సమూహాలు అంటే సామాజిక వర్గంలో ఈ యొక్క సబ్జెక్టివ్ క్రైటీరియాలో హ్యూమన్ గ్రూప్స్ లో అనేక రకాల సామాజిక వర్గాలు ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయమే. వీళ్ళు నిరంతరము కలిసికట్టుగా పోరాడుతూ ఉంటారు. వీళ్ళ యొక్క యాక్టింగ్ టుగెదర్ విత్ ద కామన్ ఇంట్రెస్ట్, అంటే వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సిద్ధించుకోవటానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ లక్ష్యాన్ని సిద్ధించుకోవటానికి నిరంతరము కృషి చేస్తూ ఉంటారు. ఈ హ్యూమన్ గ్రూప్స్ లో ఒక సమూహం ఉండదు కదా, అనేక రకాల సమూహాలను మనం చూస్తూ ఉంటాం. అనేక సమూహాల ద్వారా నిరంతరము కృషి చేయటం వల్ల, లక్ష్య సాధన ఏర్పరచుకోవటం వల్ల వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క సామాజిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి ఈ హ్యూమన్ గ్రూప్స్ వల్ల వీలవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. దీనివల్ల ఏంటి, హ్యూమన్ గ్రూప్స్ కలిసికట్టుగా పనిచేయటము, లక్ష్య సాధన ఏర్పరచుకోవటము, లక్ష్యాన్ని సాధించుకోవటానికి నిరంతరము పోరాడటం వల్ల వాళ్ళ యొక్క లక్ష్య సిద్ధిని పొందగలుగుతారు, వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇది సబ్జెక్టివ్ క్రైటీరియాలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనేది మార్క్స్ తెలిపారు. తర్వాత హ్యూమన్ సొసైటీస్, సమాజం అంటే ముందు ఉన్న సమాజాలు, అంటే ప్రాచీన సమాజాలను మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మొదటి ప్రాచీన సమాజాలు ఏంటి, ఆదిమ సమాజాలు. ఆదిమ సమాజాలకి ఒక ప్రత్యేకమైన గోల్స్ ఉంటాయా, ఉండవన్నమాట. వాళ్ళకి నిరంతరం ఏంటి, ఆహార పరివేషణ, అంటే అందరూ కలిసికట్టుగా ఉంటారు, కలిసికట్టుగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి నిరంతరం ఒక గోల్స్ అనేవి, అంటే లక్ష్య సాధన అనేది ఉండదన్నమాట. అది అతి తక్కువైన నైపుణ్యం కలిగి ఉంటారు, నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. నిరంతరం వీళ్ళకి ఏంటి, ఫుడ్ అంటే ఆహారాన్ని సంపాదించుకునే దృక్పథంతోనే ఉంటారు. అంటే ఎక్కువ లక్ష్యాలను పెట్టుకోకుండా అతి తక్కువ నైపుణ్యాలను కలిగి నిరంతరము ఆహారాన్వేషణ మీద ఆధారపడుతూ ఉంటారు, కలిసికట్టుగా ఉంటారు, కలిసి జీవిస్తూ ఉంటారు. ఆదిమ సమాజాల్లో
మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన లక్ష్యాలను కానీ ఒక సోషల్ చేంజ్ కానీ మనం చూడలేమన్నమాట. అది ఒక ప్రాసెస్ లాగా ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందన్నమాట. నిరంతరమైన ఆహార అన్వేషణ అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. స్కిల్స్ కూడా, నైపుణ్యాలు కూడా వీళ్ళ దగ్గర తక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. తక్కువగా ఉండటం వల్ల ఈ విధమైన పద్ధతుల్లో ఆహార అన్వేషణలో వాళ్ళ యొక్క అందుబాటులో ఉన్న స్కిల్స్ని ఉపయోగించి నిరంతరము ఆహార అన్వేషణ అనేది ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక్కడ హ్యూమన్ సొసైటీల్లో మనం చెప్పుకున్నాం కదా, ఆదిమ సమాజాలు ఒకటే చెప్తే బాధిత సమాజాలు ఒక విధంగా చెప్పుకుంటూ ఉంటాం. బానిస సమాజాలు అంటే ఎక్కువ ఏంటి, బలాన్ని కలిగి ఉండి, ఎక్కువ భూమిని కలిగి ఉండి, ఎక్కువ ఆధిపత్యాన్ని కలిగి ఉండి, సమాజాన్ని రూల్ చేయగలిగే కెపాబిలిటీ ఈ యొక్క ఈ ఓనర్స్కి ఉంటుంది అనమాట. అంటే భూస్వాములకు ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఆధిపత్య వర్గము ఏంటి, ఎక్కువ భూమిని కలిగి ఉంటారు, బలాన్ని కలిగి ఉంటారు, ఆర్థికంగా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. తక్కిన వర్గం వాళ్ళని అంటే బలమైన వర్గము ఈ బలహీన వర్గాల వాళ్ళని కమాండ్ చేయడానికి, రూల్ చేయడానికి అనేక రకాల పద్ధతులు ఉంటాయన్నమాట, ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట. డామినేటింగ్ నేచర్ వీళ్ళలో ఎక్కువ ఉంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంటి, ఓనర్ అండ్ స్లేవ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. యాజమాన్యాలు అండ్ ఇక్కడ బానిసలు ఉంటూ ఉంటారు. యాజమాన్యాల దగ్గర ఏముంటాయి, భూమిని కలిగి ఉంటారు, డబ్బును కలిగి ఉంటారు, సామాజిక ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క తక్కిన వర్గాల వాళ్ళందరూ భూమి ఉండదు, అంటే ప్రత్యేకమైన ఆర్థిక వ్యవస్థ వీళ్ళకి ఏముండదు, ఆర్థికంగా వీళ్ళు బలహీనులుగా ఉంటారు అనమాట. బానిస అంటే ఈ భూస్వాముల దగ్గర పనిచేయటము, వీలైతే వేతనాన్ని తీసుకోవటము, లేకపోతే బార్టర్ సిస్టమ్ వల్ల అంటే వాళ్ళకి అవసరమైన వస్తువుల్ని వీళ్ళ భూస్వాముల నుంచి సేకరించటము, జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. యజమానులు, బానిసలు అంటే యజమానులు అన్ని విషయాలలో ఈ బానిస అంటే అట్టడుగు వర్గం ఉన్న ప్రజలని కమాండ్ చేస్తూ ఉంటారు, రూల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలన్నీ వీళ్ళ ద్వారా, వీళ్ళ శారీరక శ్రమ ద్వారా తీర్చుకుంటూ ఉంటారు. ఈ బానిస వర్గము నిరంతరము వాళ్ళకి సేవలు అందిస్తూ ఉంటుంది, కానీ ప్రతిఫలం అనేది అతి తక్కువగా పొందుతూ ఉంటారు అనమాట. దీంట్లో వీళ్ళ యొక్క జీవన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు ఏమి మారవు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఫ్యూడల్ సిస్టమ్స్ కూడా తీసుకున్నట్లయితే ఇది కూడా ఈ విధంగానే ఉంటుంది. ఫ్యూడల్ సిస్టమ్ కూడా యాజమాన్య అండ్ బానిస వ్యవస్థ టైప్లో కొద్ది డిఫరెన్సెస్ ఉంటుంది. భూస్వామి వ్యవస్థ ఉంటుంది, ల్యాండ్ లార్డ్స్ ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు. హ్యూమన్ లేబర్ అంటే తగ్గిన అట్టడుగు వర్గము, బలహీన వర్గము, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, హ్యూమన్ లేబరర్ అంటే శారీరక శ్రమని అమ్ముకుంటూ ఉంటాయి. ఈ భూస్వాముల దగ్గర, ల్యాండ్ లార్డ్స్ దగ్గర వీళ్ళు పనిచేస్తూ అతి తక్కువ వేతనాన్ని పొందగలుగుతూ ఉంటారు. సామాజిక స్థితి కూడా వీళ్ళకి అనుగుణంగా ఉండదు అనేది మనకి ఇక్కడ తెలిసిన విషయమే. ఈ విధంగా హ్యూమన్ సొసైటీస్ అనేక రకాలుగా ఉన్నాయనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క హ్యూమన్ సొసైటీస్ సామాజికంగా ఏ విధంగా నిరంతరం వీళ్ళు బాధపడుతున్నారు అనేది సామాజిక పద్ధ సిద్ధాంతాల పరంగా అనేక రకాల విషయాల్లో ఈ యొక్క మార్క్స్ తెలుసుకొని వీళ్ళ యొక్క శ్రామిక శక్తిని వీళ్ళు ఈ విధంగా దోపిడీకి గురవుతున్నారనే దృక్పథంతో వర్గ పోరాటం అనే దృక్పథాన్ని సిద్ధాంతపరంగా ఇతను తెలియపరిచారనేది మనకు తెలిసిన విషయమే. ఇక్కడికి వర్గము అనేటప్పటికి ఇక్కడ చూడండి, ఉత్పాదక పద్ధతుల్లోని లోపాల మూలకంగానే సమాజంలో వర్గాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటది. ఇక్కడ ఉత్పాద పద్ధతులు అంటే ఏంటి, ప్రొడక్టివిటీ, దీని మీద ఆధారపడి లోపాల మూలకంగానే సమాజంలో వర్గాల మధ్య నిరంతరమైన ఘర్షణ జరుగుతూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. ఉత్పత్తి శక్తులపై, ప్రక్రియలపై ఆధిపత్యాన్ని కలిగి ఉండటాన్ని నియంత్రిత పద్ధతుల్లో కార్మిక వర్గం చేత పరిశీలించుకోవటం వల్లనే రెండు వర్గాలు మధ్య తీవ్రమైన ఘర్షణ దారికి తీస్తున్నది అనేది మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఉత్పాదక రంగాలు అనేటప్పటికి పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది మనకు ఒకటి తెలిసిన విషయమే. నిరంతరము ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఎక్కువ ఉత్పత్తులు చేయటం వల్ల ఎక్కువ లాభాలను కూడా పొందగలుగుతూ ఉంటారు ఈ యొక్క పెట్టుబడిదారులు. ఈ యొక్క పెట్టుబడిదారులకి ఉత్పత్తికి సహకరించేది ఎవరు, ఈ శ్రామిక వర్గమే అనేది మనం ఇక్కడ తెలిసిన విషయమే. అందుకని అంటే ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేస్తూ ఉంటారు, ఎక్కువ ఉత్పత్తి సామాగ్రిని పొందగలుగుతూ ఉంటారు, ఎక్కువ లాభాన్ని కూడా పొందగలుగుతూ ఉంటారు. ఈ యొక్క శ్రమ శక్తిని అందించే శ్రామికులు మాత్రం వీళ్ళ జీవిత విధానము, సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితిలో కానీ ఎటువంటి మార్పు ఉండదు. ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉన్నట్లుగా ఉంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఉత్పత్తి రంగానికి అనుగుణంగా ఈ యొక్క శ్రామిక శక్తిని ఉపయోగించుకుంటున్న పెట్టుబడిదారులు వీళ్ళకి కనీస వసతులు ఏర్పరచడం కానీ,
వేతన యొక్క అభివృద్ధి కానీ ఏమి ఉండదన్నమాట. అదే వేతనం ఇస్తారు, ఎక్కువ గంటలు పని చేయించుకుంటూ ఉంటారు, ఎక్కువ లాభాన్ని పొందుతూ ఉంటారు. అందుకని ఈ పెట్టుబడిదారులకి ఈ శ్రామిక వర్గానికి మధ్య ఏం జరుగుతూ ఉంటుంది? వర్గ సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంఘర్షణ పద్ధతులు తీవ్ర సంఘర్షణ పద్ధతులకు దారితీస్తుంది అనేది మార్క్స్ ఈ వర్గ పోరాటంలో మనకు చెప్పారు. పెట్టుబడిదారీ వర్గాన్ని తోసిపుచ్చి కార్మిక వర్గ ఆధీనంలో ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించడం ద్వారానే ఘర్షణ, వర్గ ఘర్షణ, దోపిడీకి అంతం చేసేసి ఈ విధంగా అంతం చేయటం వల్ల సోషలిస్ట్ సమాజం ఏర్పరచవచ్చు అని మార్క్స్ తెలియపరిచారనమాట. ఇక్కడ ఏంటి, పెట్టుబడిదారీ వర్గానికి యొక్క శ్రామిక వర్గానికి ఉన్న డిఫరెన్సియేషన్ అంటే ఎక్కువ ఉత్పత్తులు చేయటము, తక్కువ వేతాన్ని ఎవరు పొందుతున్నారు? శ్రామిక వర్గం పొందుతున్నారు. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది? వర్గ సంఘర్షణ, దోపిడీ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ వర్గ సంఘర్షణ, దోపిడీని అంతం చేయటమే సోషలిస్టు యొక్క సమాజం యొక్క ముఖ్య ధ్యేయం, ముఖ్య లక్షణం అనేది మార్క్స్ మనకి ఇందులో తెలియపరిచారు. ఈ యొక్క మార్క్స్ యొక్క గతితాత్మక సిద్ధాంతము, వర్గము, వర్గ పోరాటము, ప్రాతినిధ్య వ్యతిరేకత, హింసాత్మక మార్గాలు, ఇవన్నీ కూడా మనము పోయిన లెసన్లో తెలుసుకున్నాం అనమాట. అనేక రకాలైన పద్ధతులు మనం ఇక్కడ తెలుసుకున్నాం. దీంట్లో వైమనస్యం కూడా మనం పోయిన వర్గంలో ఈ యొక్క పోయిన లెసన్ యూనిట్లో చెప్పుకున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏంటి, మనము వర్గము, వర్గ పోరాటాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మార్క్స్ యొక్క సిద్ధాంత ప్రాతిపదిక ప్రకారము వర్గానికి ప్రముఖ పాత్ర వహిస్తున్నది అనేది మనకి ఇక్కడ తెలిసిన విషయమే. వర్గం అనేది వ్యక్తులు సామాజిక ఆర్థిక విభజన, మార్క్స్ సామాజిక నిర్మితి విశ్లేషణ వర్గ భావనగా మనం తెలుసుకోవచ్చు. విభేదీకృత సమాజంపై ఆధారపడి ఈ వర్గం అనేది ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నామంట. ఆది సంఘర్షణకు మూలమే ఈ వర్గం అనేది మనకి ఈ సిద్ధాంతపరంగా మార్క్స్ తెలియపరిచారు. సామాజిక మార్పు కూడా ఈ మూల వనరే, సామాజిక మార్పు కూడా ఒక మూల వనరుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మానవుల మధ్య గల సంబంధాలు ఒక వర్గములో వారి స్థితి ఆధారంగా రూపొందుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మానవుల మధ్య యొక్క సంబంధము ఒక వర్గంలో వారి యొక్క స్థితి అంటే ఏ స్థితి మీద ఆధారపడి ఉన్నారు అనే దాని మీద ఆధారపడి వర్గాన్ని మనం రూపకల్పన చేస్తూ ఉంటాం అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈ స్థితి ఉత్పత్తి సాధనాలపై సామ్యము లేదా కార్మిక స్థితి చేత నిర్ణయించబడుతూ ఉంటుంది. ఈ స్థితి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఉత్పత్తి సాధనం పైన, కార్మిక స్థితి మీద నిర్ణయించబడి ఉంటుంది అనేది మార్క్స్ సిద్ధాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మరి ఈ వర్గంలోకి చూడండి, అంటే వర్గం అంటే వ్యక్తుల సాపేక్షిక స్థితులు ఉత్పత్తి సాధనాలపై, సామ్యాధికారంపై ఆధారపడి ఉంటాయి వర్గాలనేవి. తర్వాత ఉత్పత్తి సాధనాలపై సామ్యాధికారం గలవారు బూర్జువాలు, పెట్టుబడిదారులు, శ్రమశక్తి గల కార్మికులు ఇందుట్లో అంటే ఇంక్లూడ్ అయి ఉంటారనేది మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా సమాజంలో ప్రాబల్యము, ఆధీన వర్గాలను మార్క్స్ అనేక రకాలుగా నిర్వచించారు. ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా శ్రమ దోపిడీకి గురవుతున్నారు, పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగా ఉన్నదనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనేది మనకు తెలిసిన విషయమే. పెట్టుబడిదారీ వర్గ అభిరుచులకు, కార్మికుల వర్గ అభిరుచులకు మధ్య విపరీతమైన తేడా ఉంటుంది అనమాట. ఇక్కడ పెట్టుబడిదారీ వర్గ అభిరుచులు ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటాయి, కార్మిక వర్గాల యొక్క అభిప్రాయాలు ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటాయి. పెట్టుబడిదారీ వర్గం యొక్క అభిరుచులు ఏ విధంగా ఉంటాయి? నిరంతరమైన పెట్టుబడి పెడుతూ ఉంటాము, నిరంతరమైన లాభాపేక్ష కలిగి ఉంటూ ఉంటాయి. కార్మిక వర్గ అభిరుచులు ఏ విధంగా ఉంటాయి? కార్మిక వర్గము నిరంతరము పని అందిస్తూ ఉంటారు, శ్రమశక్తిని వినియోగిస్తూ ఉంటారు, ఉత్పత్తిని ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ యొక్క జీవన పరిస్థితులు మారుతున్నాయా? లేవన్నమాట. పెట్టుబడిదారి యొక్క పరిస్థితులు ఇంకా పెరుగుతూ ఉంటాయి, అంటే లాభాపేక్ష మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క కార్మిక వర్గము ఎంత శ్రమశక్తిని పెంచినా కూడా వీళ్ళ యొక్క అభిరుచులలో తేడాలు మనకు కొట్టొచ్చినట్లు కలుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ వర్గంలో కొరతగా ఉన్న వనరులు, అంటే వనరులు చాలా కొరతగా ఉంటాయి. సత్తా కోసం పెట్టుబడిదారులకి పోటీ పడతారు. పెట్టుబడిదారులు ఏం చేస్తూ ఉంటారు? నిరంతరము పోటీ పడుతూ ఉంటారు. ఎందుకు? పెట్టుబడి ఎక్కువ పెట్టి ఉత్పత్తి ఎక్కువ చేసి ఉత్పత్తి చేసిన వస్తువుల ద్వారా ఎక్కువ లాభాన్ని పొందగాలి అనుకుంటూ ఉంటారు. వనరులు తక్కువగా ఉంటాయి. ఎవరి మీద ఆధారపడతారు? పెట్టుబడిదారులు. ఎంత ఇండస్ట్రియలైజేషన్ ఉన్నా, ఎంత యాంత్రీకరణ ప్రక్రియ పద్ధతులు ఉన్నా, ఎంత యంత్ర సామాగ్రి ఉన్నా, శ్రామిక శక్తి లేదే ఉత్పత్తి అనేది జరగదనమాట.
ఎంత యంత్రాలు ఉన్నా కూడా యంత్రాలను ఎవరు నడపాలి? శ్రామికులే నడపాలి. అంటే శ్రామిక శక్తి లేకుండా పెట్టుబడిదారులు ఎంత పెట్టుబడి పెట్టినా కూడా అది నిరుపయోగంగా ఉంటుందన్నమాట. ఉత్పత్తి ప్రక్రియ సక్రమంగా జరగదు. కానీ శ్రామిక శక్తితోనే ఉత్పత్తి విధానాలని జరుగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. పెట్టుబడిదారుల ఆర్థిక సత్తా శ్రమశక్తి ఏర్పరిచి మిగులు విలువ నుంచి ఏర్పడిన లాభాలు ఆర్జించి పెడుతుంటది. పెట్టుబడిదారుల ఆర్థిక సత్తా ఎలా మనకి చూయించగలుగుతూ ఉంటుంది? ఉత్పత్తి రంగంలో శ్రమశక్తిని ఏర్పరిచి మిగులు విలువలను ఏర్పడి లాభాలని మనకి ఇక్కడ ప్రక్రియ పద్ధతి ద్వారా ఏర్పరచబడుతూ ఉంటుంది. పెట్టుబడిదారులు పెట్టుబడి పెడుతూ ఉంటారు, ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటారు, ఎన్నో రకాల ఇండస్ట్రియల్ ప్రక్రియ పరికరాలని ఏర్పరుస్తారు. కానీ ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఈ యొక్క పెట్టుబడి విధానం పద్ధతులు అంటే యంత్రాలు ఉపయోగించుకొని ఉత్పత్తి విధానాన్ని పెంచడం అనేది ఎవరి ద్వారా జరుగుతూ ఉంటుంది? శ్రమశక్తి ద్వారా జరుగుతుంటది, కార్మికుల ద్వారానే జరుగుతూ ఉంటది అనమాట. కాబట్టి ఎక్కువ మిగులని ఎక్కువ ఏర్పడే మిగులు శ్రమని అంటే ఎక్కువ శ్రమని ఉపయోగించుకొని ఎక్కువ లాభాన్ని వీళ్ళు పొందగలుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, మనం ఇంత ప్రత్యేక వేతనాన్ని కార్మికులకు ఇస్తున్నాం అంటే ఆ వేతనానికి తగ్గ పని కన్నా ఎక్కువ పని శ్రామికులు మనకు అందించగలుగుతూ ఉంటారు. అంటే ఎక్కువ ఉత్పత్తిని ఎక్కువ అందించగలుగుతారని చెప్తూ ఉంటాం. అంటే మిగులు విలువని శ్రామిక శక్తి ద్వారా మనము ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ఎక్కువ లాభాలని పెట్టుబడిదారులు గడిస్తూ ఉంటారు. మిగులు విలువలు ఎన్ని ఉపయోగించుకున్నా ఏమి లాభం ఉంటుంది? శ్రామిక శక్తికి వీళ్ళు జీతాలు పెరుగుతాయా, వేతనాలు పెరుగుతాయా? ఏమి పెరగవన్నమాట. పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క వ్యక్తుల యొక్క లాభాలు కానీ, వాళ్ళ యొక్క సామాజిక స్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ ఎటువంటి మనము డెవలప్మెంట్ ఇక్కడ ఉండేదన్నమాట. సమాజం మీద ఆధారపడి పెట్టుబడిదారులు ఇంకా లాభాలని పొందగలుగుతూ ఉంటారు. శ్రమశక్తిని అంటే శ్రామిక శక్తిని అందించినా కూడా మిగులు ఉత్పత్తి ఇవన్నీ అయ్యి పెట్టుబడిదారులకే లాభాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ శ్రామిక శక్తికి ఇక్కడ లాభాన్ని ఏర్పరచాలన్నమాట. దీనివల్ల విపరీతమైన సంఘర్షణ పద్ధతులు పెట్టుబడిదారులకి అండ్ శ్రామిక శక్తి అంటే కార్మికులకి జరుగుతూ ఉంటుంది. సంఘర్షణ పద్ధతులు ఇంత లాభాన్ని ఆర్జిస్తూ ఉన్నాడు, మనకేం ఇస్తున్నాడు? అతి తక్కువ ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతున్నారు. కనీస అవసరాలు కూడా సంతృప్తికరంగా మనకు తీరటం లేదనే దృక్పథాన్ని కార్మిక వర్గం ఏర్పరచుకుంటుంది. పెట్టుబడిదారుల యొక్క అభిరుచి, కార్మికుల యొక్క అభిరుచి ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటూ ఉంటుంది అనమాట. పెట్టుబడిదారుల యొక్క అభిరుచి ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ లాభాలని పొందాలి, ఎక్కువ ఉత్పత్తిని చేయాలి, ఎక్కువ లాభాలని పొందాలి. అదే లాభాల వల్ల ఇంకా పెట్టుబడి అంటే మరి సామాజిక స్థితిని ఇంకా మెరుగుపరుచుకోవాలనే దృక్పథాన్ని మనం ఈ పెట్టుబడిదారులు ఏర్పరచుకుంటూ ఉంటారు. శ్రామికులు ఏమనుకుంటూ ఉంటారు? ఈ యొక్క ఉత్పత్తిని ఎక్కువ చేస్తూ ఉంటారు. పెట్టుబడిదారులకు ఎక్కువ లాభాన్ని అంటే మిగులు ధనాన్ని ఉత్పత్తి ఎక్కువ చేయడం వల్ల ధనము కూడా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది పెట్టుబడిదారుల యొక్క. కానీ ఆ మిగులు ఉత్పత్తికి, మిగులు పరిజ్ఞానానికి వేతనాన్ని కార్మికులు పొందలేరు కదా, అదే శాలరీని పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి, శ్రమశక్తికి అనుగుణంగా వేతనాలు సంతృప్తికరంగా ఇవ్వనప్పుడు ఈ యొక్క పెట్టుబడిదారులకి, కార్మిక శక్తులకి తప్పనిసరిగా సంఘర్షణ ప్రక్రియ పద్ధతులు ఏర్పడతాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. వారి అభిరుచుల్లో సామ్యము, వారు సంఘర్షించే వ్యతిరేక వర్గాల వారి అభిరుచుల్లో సామ్యము వల్ల గుర్తింపు భావన, అవగాహన ఏర్పడుతుంది. దాన్నే మనము వర్గ పోరాటం అంటూ ఉంటాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ వర్గం అంటే పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఉంటాయి. వీళ్ళ మధ్య నిరంతరమైన సంఘర్షణ ప్రక్రియ పద్ధతులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క పెట్టుబడిదారుల యొక్క మన అభిరుచులు లాభాన్ని సంపాదించడం, శ్రామిక శక్తుల యొక్క అభిరుచులు ఏంటి? జీవన విధానం మెరుగుపరచడం, పనికి తగ్గ వేతనం ఇవ్వటం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం, సామాజిక స్థాయిని మెరుగుపరచడం అనేది వీళ్ళు అభిరుచిస్తూ ఉంటారు. దాంట్లో తప్పలేదన్నమాట. వీళ్ళ అభిరుచులు ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటాయి. వారి అభిరుచుల్లో సామర్థ్యము, వారి సంఘర్షించే వ్యతిరేక వర్గాల వారి అభిరుచుల్లో సామర్థ్యము వల్ల గుర్తింపు భావన, అవగాహన ఏర్పడుతుంది, కంపల్సరిగా ఏర్పడుతుంది అనమాట. దీన్నే వర్గ పోరాట ఆరంభంగా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఇది వర్గ పోరాటానికి ఎటువంటి ఆరంభం ఉన్నది, ఎటువంటి పద్ధతులు ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ తర్వాత ఇక్కడ చూడండి, మిగులు విలువ సిద్ధాంతంలో అర్థశాస్త్రానికి ఆధారము ఉపరితల నిర్మితి విశ్లేషణ, వర్గ పోరాటము అనే సిద్ధాంతాల్లో సమాజ శాస్త్రము రాజకీయ వ్యవస్థకి ఎంతో సేవ చేశారనేది మనం చెప్పుకోవచ్చు. ఎవరు మార్క్స్ నిరంతరము ఆర్థిక విధానాలు మెరుగుపరచడానికి, శ్రామిక వర్గాన్ని చేతివ్వటానికి ఎంతో
సేవ చేశారనేది చెప్పుకున్నాం. గతితార్మిక వాదము, చారిత్రాత్మక భౌతికవాదంలో కూడా మార్క్స్ శ్రామిక వర్గము యొక్క పెట్టుబడిదారుల యొక్క వర్గానికి ఎన్నో రకాల సూచనలు ఇచ్చారు, ఎన్నో రకాల ప్రక్రియ పద్ధతులు ఏర్పరిచారు. దీనివల్ల పెట్టుబడిదారుల యొక్క సంఘర్షణ, శ్రామికుల యొక్క వర్గ పోరాటాలకి గతితాత్మిక సిద్ధాంతం వల్ల, చారిత్రాత్మక భౌతిక సిద్ధాంతం వల్ల అనేక రకాల మార్పులు చేర్పులు జరిగినాయి అనేది మనకి చెప్పిన విషయం, తెలిసిన విషయమే. క్యాపిటల్ అనే బుక్ ద్వారా, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో బుక్ ద్వారా కార్మిక శక్తుల యొక్క వర్గ భావనలని ప్రపంచవ్యాప్తంగా కార్ల్ మార్క్స్ తెలియపరిచి కార్మికుల యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి నిరంతరము ఇక్కడ మనకి ప్రక్రియా పద్ధతుల ద్వారా నిరంతరము శ్రమించారు. అనేక రకాల సిద్ధాంత వ్యాసాలను మనకి ఇక్కడ తెలియపరిచారనేది చెప్తూ ఉంటాం. ఇక్కడ ఉత్పత్తి విధానాల్లో కూడా కార్ల్ మార్క్స్ అనేక రకాల ప్రక్రియా పద్ధతులు మనము తెలియపరిచారు. పెట్టుబడిదారులు లేక బూర్జువాలు, కార్మికులు లేదా కార్మికులు అనే రెండు వర్గాలు, అంటే పెట్టుబడిదారులు లేదా బూర్జువాలు, కార్మికులు అనే రెండు వర్గాలుగా సమాజం మొత్తం డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఈ వర్గ వ్యతిరేకలకు కూడా సులభంగా మనకు అర్థం కావాలన్నమాట. అనేక రకాల మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ద ప్రాపర్టీ ఆఫ్ ఫిలాసఫీ అండ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, ఈ గ్రంథాల్లో కూడా కార్ల్ మార్క్స్ వర్గ పోరాటం గురించి అనేక రకాల వివరణాత్మకమైన పద్ధతులు మనకి తెలియపరచాలనేది మనకు తెలిసిన విషయమే. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, వర్గ పోరాటంలో కార్ల్ మార్క్స్ వినూత్నమైన, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వినూత్నమైన సిద్ధాంతపరమైన ప్రక్రియా పద్ధతుల్ని సమాజంలో తెలియపరిచారు. దానివల్ల ఏంటి, పెట్టుబడిదారి విధానంలో ఉన్న లోపాలు, దాంట్లో వాళ్ళు చేసే యొక్క పద్ధతులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియపరచడం వల్ల శ్రామిక వర్గము అణచివేత ఏ విధంగా జరుగుతున్నది, వాళ్ళలో మానసిక సంఘర్షణ ఏ విధంగా జరుగుతున్నది, ఈ యొక్క సంఘర్షణ పద్ధతులు పెట్టుబడిదారులకి శ్రామిక వర్గంకి ఎటువంటి సంఘర్షణ పద్ధతులు బయటకు వచ్చినాయి, దీనివల్ల ఎటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి, ఉత్పత్తి ప్రక్రియ పద్ధతుల్లో, ఉద్యోగ భాగస్వామ్యంలో ఈ యొక్క సంఘర్షణ పద్ధతులు ఎటువంటి మార్గాలకు దారితీస్తున్నాయి అనేది కార్ల్ మార్క్స్ ఈ వర్గ పోరాటంలో మనకు అనేక రకాలుగా తెలియపరిచారు. దీనివల్ల పెట్టుబడిదారీ విధానంలో మార్పులు వచ్చింది, శ్రామిక వర్గంలో కూడా ఎన్నో రకాల మార్పు వచ్చింది. శ్రామిక వర్గానికి సామాజిక స్థితి, ఆర్థిక ప్రక్రియ పద్ధతుల్లో ప్రత్యేకమైన మార్పులు రావడం వల్ల సామాజిక గుర్తింపు వచ్చింది. ఈ యొక్క శ్రామిక వర్గాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒక ప్రత్యేక వర్గంగా వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి అనేక ప్రక్రియా పద్ధతుల ద్వారా వీళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి అన్ని దేశాలు నిరంతరము పాటుపడటానికి మార్క్స్ ఒక దిక్సూచిలాగా మారారని చెప్పవచ్చు. నిరంతరము ఇతని ఎన్నో కష్టాలలో, ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఫేస్ చేస్తున్నా కూడా నిరంతరము ఈ వర్గ పోరాటము, పెట్టుబడిదారులు లాంటి శ్రామికుల గురించి అనేక రకాల మార్గాలలో, అనేక రకాల పద్ధతులతో సిద్ధాంతపరంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు వర్గాల గురించి ప్రపంచానికి తెలియపరిచారు. ఇతను దీనివల్ల ఏంటి, ఈ శ్రామికులకి ఒక వర్గ పోరాట పితామహుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఏర్పడ్డాయనే చెప్తుంటాం. నేటికి కూడా, అంటే 200 సంవత్సరాల క్రితం నుంచి అనేక రకాల పరిశోధనా వ్యాసాలు, సిద్ధాంతపరమైన ప్రక్రియా పద్ధతి వల్ల మార్క్స్ సమాజంలో ఈ శ్రామికులకి ఒక ప్రత్యేకమైన వర్గంగా గుర్తించి వాళ్ళ తరపున నిరంతరము పోరాడుతూ వాళ్ళని ఒక ప్రత్యేకమైన స్థానంలో సమాజంలో ఏర్పరిచారనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఈ వర్గ పోరాటంలో చూడండి, ఇంకా అనేక రకాల భావాలను మనం చూడగలుగుతూ ఉంటాము. మార్క్స్ ప్రకారము సమాజంలో 2 ప్రభావశీలమైన వర్గాలు ఉంటాయనేది చెప్పారు. ఇక్కడ మార్క్స్ యొక్క సిద్ధాంతపరంగా సమాజంలో 2 ప్రభావశీలమైన వర్గాలు ఉంటాయనేది మనకు తెలియపరిచారు. పెట్టుబడిని మరియు ఉత్పత్తి శక్తులను నియంత్రించే బూర్జువా వర్గము ఒకటైతే, ఇక్కడ చూడండి, పెట్టుబడి మరియు ఉత్పత్తి శక్తులను నియంత్రించే బూర్జువా వర్గము ఒకటైతే, శ్రమ శక్తితో ఉత్పత్తిని సృష్టించే కార్మిక వర్గము మరొకటిగా చెప్పారు. ఇక్కడ చూడండి, బూర్జువా వర్గము ఒక పక్కన, శ్రమశక్తితో ఉత్పత్తిని సృష్టించే కార్మిక వర్గము వేరొక వర్గంగా మనము తెలియపరచు ఉంటాం. ఈ 2 వర్గాల మధ్య
సుదీర్ఘమైన పోరాట చరిత్ర కలిగి ఉన్నది. అంటే అతి పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రెండు వర్గాల మధ్య ఒక ప్రఖ్యాతమైన పురాతనమైన చరిత్ర కలిగి ఉన్నది. ఒక ప్రత్యేకమైన సంఘర్షణ శక్తి సిద్ధాంతాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కార్మిక మరియు పెట్టుబడిదారి వర్గాల ప్రాథమికంగానే పరస్పరమైన వ్యతిరేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, కార్మిక వర్గము, పెట్టుబడిదారి వర్గము మనం హైలైట్ చేస్తూ ఉన్నాం సమాజం పరంగా అతి పురాతన కాలం నుంచి కూడా. దీనివల్ల ఏంటి, కార్మిక మరియు పెట్టుబడిదారి వర్గాల్లో ప్రాథమికంగానే పరస్పరమైన అంటే మొదటి నుంచి కూడా పరస్పరమైన వ్యతిరేక భావాలు వీళ్ళలో ఇనిమిడిపించి ఉంటాయి. అంటే అంతర్గతంగా ఏర్పరచబడి ఉన్నాయి అనమాట. పెట్టుబడిదారుల యొక్క అభిరుచులు వేరనుకున్నాం, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికీ కార్మిక వర్గం యొక్క అభిరుచులు వేరు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి వేరుగా ఉంటుంది. నిరంతరము అతి ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పెట్టుబడిదారులు అండ్ బూర్జుగా వర్గము ద్వారా ఈ కార్మిక వర్గము, శ్రామిక వర్గము నిరంతరము అనేక రకాల ఆదరణ లేకుండా నిరాదరణకు గురైతూ ఉండి తమ యొక్క స్థానాన్ని, ఉనికిని కోల్పోతూ ఉన్నాయి. అటువంటప్పుడు వీరి యొక్క అభివృద్ధి కొరకు వీరి జీవిత విధానాన్ని మెరుగుపరచాలనే దృక్పథంతో మార్క్స్ ఈ వర్గ పోరాట పద్ధతుల్ని సిద్ధాంతపరంగా వెలికితీసి ప్రపంచవ్యాప్తంగా వర్గ పోరాటాన్ని గురించి తెలియపరిచారు. అనేక నూతన భావాలని అందించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనమాట. ఇక్కడ చూడండి, ఈ ప్రయోగాలే దోపిడీ చేసే మరియు దోపిడీకి గురవుతున్న వర్గాల మధ్య వైరుధ్యానికి దారితీసి వర్గ పోరాటంగా మారుతుంది. వర్గ పోరాటం అంటే ఏంటి? ఇక్కడ ఏమీ లేదు, పెట్టుబడిదారులు శ్రామిక శక్తి మధ్య యొక్క అభిరుచులు సంఘర్షణ పద్ధతుల ద్వారా ఒక వర్గ పోరాటం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము, ఈ యొక్క పెట్టుబడిదారుల వర్గం యొక్క మోటో ఏముంటది? నిరంతరమైన ఉత్పత్తులు పెంచుకోవటము, నిరంతరమైన లాభాలు ఏర్పరచుకోవటము. దీనివల్ల ఏంటి, సమాజంలో ఈ పెట్టుబడిదారు వర్గము అధికారాన్ని కలిగి ఉంటుంది, నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది, సమాజాన్ని ఏలే యొక్క శక్తిని కూడా కలిగి ఉంటుంది. తమ యొక్క స్థానాన్ని నిరంతరము అంటే రోజు రోజుకి బలపరుచుకుంటూ పోతూ ఉంటారు పెట్టుబడిదారులు. ఎలా? ఉత్పత్తి చేయటము, లాభాలు ఆర్జించటము వల్ల ఏం జరుగుతుంటది, సమాజంలో అన్ని వర్గాలని కట్టడి చేయడానికి, అది ఒక కంట్రోల్ పెట్టడానికి, లేకపోతే వాళ్ళందరినీ ఎదగనివ్వకుండా చేయడానికి ఈ పెట్టుబడిదారీ వర్గము నిరంతరము పోరాడుతూనే ఉంటుంది. వాళ్ళ యొక్క అభిరుచులు సిద్ధాంతపరమైన పద్ధతులు ఎంటైర్లీ వేరుగా ఉంటాయి. కార్మికులు అంటే భూస్వాములు ఎక్కువ మంది ఉండరు, అతి తక్కువ మంది ఉంటారు సమాజంలో. కానీ కార్మిక వర్గం అనేది 90% ఉంటే భూస్వాములు ఒక 10% కూడా ఉండరు, సహజంగా ఉండరు అనమాట. అంటే కొంతమంది, అతి కొద్ది మంది ఈ పెట్టుబడిదారులు కానీ, భూస్వాములు కానీ, ఈ యొక్క బుర్జువా వర్గం ప్రజలు కానీ, ఈ యొక్క అన్ని 90% అంటే 95% ఉన్న శ్రామిక వర్గాన్ని కట్టడి చేసి, కంట్రోల్ చేసి, వాళ్ళకి ఏది చెప్తే వీళ్ళు అది చేసేటట్లుగా వాళ్ళు నియంత్రణ, అధికారం, ఆధీనతతో పవర్ కలిగి ఉండటం వల్ల వీళ్ళు పరాధీనులు అవుతారు, అంటే నిరంకుశులైపోతారు. అంటే వీళ్ళలో సంఘర్షణ సిద్ధాంతం, ఇంత పనిచేస్తున్నాం, ఇంత లాభాలను తెచ్చిపెడుతున్నాం, కానీ మన స్థితిగతులు ఏమైనా మారినాయా, మనం ఏమైనా అభివృద్ధి పదంలోకి ఉన్నామా అనే దృక్పథంతో నిరంతరము మానసిక సంఘర్షణకి యొక్క కార్మిక వర్గం గురవుతూ ఉంటారు. ఈ సంఘర్షణ ప్రక్రియల్లో ఏం జరుగుతూ ఉంటుంది, ఈ సంఘర్షణకు గురి అవటము, వీళ్ళ అవసరాలు తీరకపోవటము, వీళ్ళ జీవన పరిస్థితులు మెరుగుదలటం వలన ఒక వర్గ పోరాటం అనేది ఏర్పడుతూ ఉంటుంది సమాజంలో. ఈ వర్గ పోరాటం యొక్క లక్ష్యం ఏంటి, మేము కూడా వీళ్ళలాగా అంటే పెట్టుబడిదారులలాగా ఒక సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉండాలనే దృక్పథాన్ని వీళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు. అంటే మేము కష్టపడితే కదా వీళ్ళు ఇంత స్థానాన్ని ఏర్పరచుకుంటుంది, మరి మేము ఇలానే ఉండిపోయాం కదా, మరి మా జీవితాల్లో మార్పు రాలేదు కదా, సామాజిక స్థితిగతుల్లో మార్పు రాలేదు కదా అనే దృక్పథంతో మానసిక సంఘర్షణ గురయ్యి నిరంతరము ఈ పెట్టుబడిదారులతో ఫైట్ చేస్తూ ఉంటారు, సంఘర్షణ చేస్తూ ఉంటారు. వీళ్ళ హక్కుల కోసం నిరంతరము పోరాడుతూ ఉంటారు, అనేక రకాల విప్లవాత్మక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? సమాజంలో ప్రతి వాళ్ళతో పాటు ఒక సమాన గౌరవాన్ని పొందాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ రెండు వర్గాల మధ్య పోరాటాన్ని మనం వర్గ పోరాటం అంటూ ఉంటాం. ఈ విధంగా జరిగే పోరాటాన్ని వర్గ పోరాటంగా చెప్తూ ఉన్నాం.
మధ్యయుగాల్లో యజమానులు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన శ్రామికులకు మరియు ఆధునిక పారిశ్రామిక సమాజంలో పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు మధ్య అనేక రకాల సామరస్యత డిఫరెంట్గా ఉన్నప్పటికీ క్రియాశీలంగా విభిన్న పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎలా? యజమానులు, శ్రామికులు, ఇక్కడ పారిశ్రామికవేత్తలు, కార్మికులు, ఈ పద్ధతులతో అనేక డిఫరెన్సెస్, అనేక రకాల మానసిక సామాజిక అభిరుచుల్లో, సంఘర్షణ పద్ధతుల్లో అనేక రకాల తేడాలు ఏర్పడుతూ ఉంటాయి అనేది మనకి తెలిసిన విషయమే. శ్రామిక వర్గంలో ఒక నియంతృత్వ పోకడలు మనము చూడగలుగుతూ ఉంటాం. ఎందుకని? సంఘర్షణ ప్రక్రియలు పెరుగుతూ ఉంటాయి కదా, వీళ్ళ స్థితిగతులు మారటం లేదు కదా, సామాజిక అవకాశాలు మారటం లేదు కదా. అటువంటి అప్పుడు వీళ్ళల్లో ఏంటి, ఒక శ్రామిక వర్గ నియంతృత్వము డెవలప్ అవుతూ ఉంటుంది. రాజకీయ అధికారంపై శ్రామిక వర్గానికి పట్టు, నియంత్రణ కలిగి ఉన్నప్పుడు రాజ్యాన్ని శ్రామిక వర్గ నియంతృత్వం అంటూ ఉంటాం. రాజకీయ అధికారంలో శ్రామిక వర్గానికి పట్టు, నియంత్రణ కలిగి ఉన్నటువంటి రాజ్యాన్ని శ్రామిక వర్గ నియంతృత్వం అంటాం. మార్క్స్ అభిప్రాయంలో శ్రామిక వర్గ నియంతృత్వ పాలన అనేది పెట్టుబడిదారి మరియు కమ్యూనిస్టు వ్యవస్థల మధ్య ఒక ప్రత్యేక మధ్యస్థ దశగా చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ ఉత్పత్తి శక్తులపై ప్రైవేటు వ్యక్తుల యొక్క యాజమాన్యము సమిష్టి యాజమాన్యముగా మార్చడంలో శ్రామిక వర్గ నియంతృత్వ పాలన అత్యంత కీలకమైన దశగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. శ్రామిక వర్గ నియంతృత్వ దశ కార్మిక వర్గ పోరాటంపై కొనసాగించే సరికొత్త రూపంగా మనం ఇక్కడ తెలియపరచుకోవచ్చు. మార్క్స్ అందించిన తాత్వికత ఆయన కింద విధంగా అనేక రకాల రూపాల్లో పేర్కొన్నారనేది మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఎట్లా? ఉత్పత్తి అభివృద్ధిలో చారిత్రాత్మక దశలో ఆర్థిక వర్గాల ఉనికి అని నిర్వచించారు. వర్గ పోరాటాలు అనివార్యం అనేది ఇక్కడ చెప్పారనమాట. శ్రామిక వర్గ నియంతృత్వానికి ఇది దారితీస్తుంది అనేది, వర్గ పోరాటానికి దారితీస్తుంది అనేది ఇక్కడ చెప్పారు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? మూడో దాంట్లో సమస్త వర్గాలను నిర్మూలించి అంతిమంగా వర్గరహిత సమాజాన్ని నిర్మించడంలో శ్రామిక నియంతృత్వము పరివర్తన ఏర్పడుతుంది. అంటే సోషల్ చేంజ్, శ్రామిక నియంతృత్వ సోషల్ చేంజ్ అనేది కంపల్సరిగా వస్తుంది అనేది వర్గ పోరాటం వల్లే ఇది సంభవిస్తుంది అనేది మనకి తెలిసిన విషయమే. శ్రామిక వర్గ నియంతృత్వం అంటే హింసాయుత మార్గంలో పడద్రోయబడిన పెట్టుబడిదార వర్గముపై శ్రామిక వర్గ ప్రజాస్వామ్య పాలన ఏర్పడటం. దాన్ని మనం ఇక్కడేంటి, ఈ విధమైన హింసాయుత మార్గంలో పడదోయబడిన పెట్టుబడిదారీ వర్గంపై శ్రామిక వర్గ ప్రజాస్వామ్య పాలన ఏర్పరచడం అనేది ఈ యొక్క సిద్ధాంత లక్ష్యంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. శ్రామిక వర్గ నియంత్రిత ఆచరణాత్మకను ఈ యొక్క స్టేట్ అండ్ రివల్యూషనల్ గ్రంథంలో మార్క్స్ చక్కగా అంటే విస్తృతంగా తన యొక్క అభిప్రాయాన్ని ఏర్పరిచారు. ఇక్కడ తర్వాత ఈ యొక్క వర్గ పోరాటంలో ఏంటి, రాజ్యంపై మార్క్స్ సిద్ధాంతము రెండు సమూహాలుగా చెప్పారు. శ్రామికులు దోపిడీ చేసే వర్గాల యొక్క పాలనకు రాజ్యము ఒక పరికరం లాగా ఉపయోగపడుతుందనే చెప్పారనమాట. ఈ శ్రామిక వర్గాన్ని దోచుకునే పద్ధతిలో రాజ్యము ఒక పరికరం లాగా ఉపయోగపడుతుంది, ఒక యూనిట్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. రెండవది ఏంటంటే ఉత్పత్తి శక్తులపై పట్టు, నియంత్రణ కలిగి ఉండే శ్రామిక వర్గము నాయకత్వాన్ని రాజ్యము నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. శ్రామిక వర్గము రాజకీయ అధికారాన్ని చేజిక్కుంచుకున్న మరుక్షణమే మొదటి కర్తవ్యంగా ఉత్పత్తి శక్తులను రాజ్య సంపదగా ఇక్కడ మనకి ప్రకటిస్తూ ఉంటారు అనేది మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్పారు, అందుకని ఈ యొక్క మార్క్స్ సిద్ధాంతంలో ప్రబల ఆస్తి హక్కు ఉండకూడదు అని చెప్పారు. ఎందుకని అంటే ఆస్తి హక్కు లేదనుకోండి, పెట్టుబడిదారులు కానీ, భూస్వాములు కానీ, బుర్జువా వర్గం కానీ ఈ యొక్క ఆస్తి హక్కు లేదనుకోండి, అసలు సంపాదించాలనే దృక్పథం ఉండదు కదా. ఇక్కడ లాభాలు సంపాదించాలనే దృక్పథం లేనప్పుడు ఈ ఆస్తి పెంచుకోవటం వల్ల వచ్చిన లాభం ఏమిటది కదా. అందుకని ఆస్తి హక్కును కనుక నిర్మూలించినట్లయితే అందరూ సమాన అవకాశాలు పొందగలుగుతారు. ధనికులు పేదవాళ్ళు అనే దృక్పథం ఉండదు కదా. ఇక్కడ పెట్టుబడిదారులు, కార్మికులు, శ్రామికులు అనే దృక్పథం ఉండదు కదా. అందుకని ఇక్కడ మార్క్స్ ఏం చెప్తూ ఉన్నారు, మొదటి నుంచి కూడా ప్రత్యేక ఆస్తి హక్కు అనేది నిర్మూలించినట్లయితే ప్రజలందరూ సమాజంలో ఒకే స్థితిని కలిగి ఉంటారు. అప్పుడు పెట్టుబడిదారులు, కార్మికులు లేకపోతే పెట్టుబడిదారులు ఈ యొక్క శ్రామిక శక్తి అనే రెండు నిర్వచనాలు ఉండవన్నమాట. అందరూ సమానమైన హక్కులు కలిగి ఉండటం వల్ల
మనం ఏంటి ఎటువంటి ఆస్తిని పెంపొందించుకోవాలి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోము. అటువంటిప్పుడు ఇట్లా ఏర్పరచుకోనప్పుడు ఏం జరుగుతుంది? ఆస్తి పెంపొందించుకోవాలి, ఉత్పత్తులు పెంచాలి అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకోకపోవటం వల్ల, మనం ఎక్కువ సంపాదన పెంచుకోవాలనే దృక్పథాన్ని ఏర్పరచుకోవటం వల్ల, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటం వల్ల లాభం ఏముంటది, ఆస్తిని పెంచుకోవటం వల్ల లాభం ఏముంటది అనే దృక్పథంతో మనము ఆస్తిని పెంచుకోవాలి, ఉత్పత్తులను పెంచుకోవాలనే దృక్పథం లేకపోవటం వల్ల అందరూ కూడా సమాన అవకాశాన్ని పొందగలుగుతారు. పెట్టుబడిదారు వర్గము అండ్ కార్మిక వర్గము లేకపోతే శ్రామిక వర్గం అనే వర్గాలు అనేవి ఉండవన్నమాట. ఆస్తి హక్కు లేకపోవటం వల్ల అందరూ సమాన అవకాశాలు పొందటం వల్ల ఈ యొక్క దృక్పథం లేకుండా సమాజ వ్యవస్థ ఏర్పడుతుంది, సామ్యవాద వ్యవస్థ అనేది ఏర్పడుతుంది అనేది మార్క్స్ తెలియపరిచారు. ఇక్కడ చూడండి, వర్గం అనేది వ్యక్తుల సామాజిక ఆర్థిక విభజన. ఈ యొక్క వర్గం అని చెప్తే క్లాస్ అని చెప్తున్నాము, వర్గ పోరాటం అని చెప్తూ ఉన్నాము. అసలు వర్గం అంటే ఏంటి? వ్యక్తులు. వర్గం అనేది వ్యక్తుల యొక్క సామాజిక ఆర్థిక విభజనే వర్గంగా మనం చెప్తూ ఉంటాం. మార్క్స్ సామాజిక నిర్మితి విశ్లేషణ వర్గ భావన ఈ విధంగా ఉన్నదని చెప్తూ ఉంటారు. వివేకృతమైన సమాజంపై ఆధారపడి ఉంటుందనేది చెప్తూ ఉంటారు. సంఘర్షణ అనేది దీనికి మూలం అనేది చెప్తూ ఉన్నారు. సామాజిక మార్పుకి ఈ మూలం అనేదే యొక్క సంఘర్షణ పద్ధతిలోగా మనం చెప్తూ ఉంటాం. ఉత్పత్తి సాధనాలపై సామ్యము లేదా కార్మిక శిక్షత నిర్ణయించబడుతూ ఉంటుంది అనమాట. వర్గం అంటే ఏంటి? ఇక్కడ వ్యక్తుల సామాజిక ఆర్థిక విభజనే ఒక వర్గంగా మార్క్స్ తెలియపరచాలనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ వర్గ పోరాటంలో యొక్క ప్రముఖ పాత్ర ఏమవుతుంది? సంఘర్షణ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. ఉత్పత్తి సాధనాలపై సామ్యాధికారం గల వారు బూర్జువాలు, పెట్టుబడిదారులు అంటూ ఉన్నాం. ఇక్కడ ఏంటి? వర్గ పోరాటంలో ఉత్పత్తి సాధనాలపై సామ్యాధికారము కలవారు బూర్జువాలని, పెట్టుబడిదారులు అనేది మనము సామాజికంగా ఒక పేరు పెట్టుకున్నాం అనమాట. తర్వాత శ్రమశక్తి గల కార్మికులని మనము గుర్తిస్తూ ఉంటాం అనమాట. ఈ యొక్క సమాజంలో ప్రాబల్య ఆధీన వర్గాలని మార్క్స్ అతి చక్కగా నిర్వహించారు. అంటే ఇక్కడ సమాజంలో ఏంటి? ప్రాబల్య వర్గం అంటే ఏంటి? అధిక అంటే ఉన్నత వర్గంగా మనం చెప్తూ ఉంటాం. ఆధీన వర్గం అంటే ఏంటి? శ్రామిక వర్గంగా మనం చెప్తూ ఉంటాం. ఈ వర్గ పోరాటంలో ఈ యొక్క ప్రాబల్య వర్గము, ఆధీన వర్గం అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి మార్క్స్ సిద్ధాంతపరంగా. మానవ జాతి చరిత్ర యావత్తు వర్గ పోరాటాల చరిత్ర అనే మార్క్స్ ఎక్కువ సార్లు అంటే మళ్ళీ చెప్తూ వచ్చారనమాట. ఈ యొక్క మానవ జాతి చరిత్ర అంటే ఏమీ లేదనమాట, వర్గ పోరాటాల చరిత్రే ఈ యొక్క సామాజిక స్థితిగతులకు తెలియపరుస్తుంది. మానవ జాతి చరిత్ర యావత్తు వర్గ పోరాట చరిత్రగా మార్క్స్ తెలియపరిచారు. అంటే చూడండి, ప్రాచీన యుగాలను తీసుకున్నాం. అప్పుడేంటి మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు, నిరంతరం యొక్క ఆహార పరివేషణ అని చెప్తూ ఉంటాం. తర్వాత భూస్వాములు లేకపోతే రాజ్యాలు, తర్వాత జమీందారులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, బూర్జువా వర్గము, రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు వీళ్ళందరూ వచ్చారనమాట. వీళ్ళు ఎక్కువ అంటే అన్నిటి మీద సంపూర్ణమైన హక్కును కలిగి ఉంటారు. ప్రజలందరూ శ్రామిక శక్తి, కార్మిక శక్తిగా ఏర్పరచబడి ఉంటారు అనమాట. అంటే ఉన్నత వర్గం వాళ్ళకి పనిచేయటము, ఈ యొక్క తక్కువ వేతనాలను పొందటము, అంటే వాళ్ళు ఉన్నత వర్గం వాళ్ళు ఎప్పుడు కూడా స్థితిని, సామాజిక స్థితిని బలంగా కలిగి ఉంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏంటి? బడుగు వర్గం వాళ్ళ కూడా సామాజిక స్థితి అతి దీనంగా, అంటే మనకి సామాజిక స్థితి అతి దీనంగా, ఆర్థిక స్థితి అతి తక్కువగా ఉండటం వల్ల సమాజంలో నిరంతరము ఎప్పుడూ ఒకే విధంగా ఉంటూ ఉంటారు. నిరంతరము ఎవరు పెరుగుతూ ఉంటారు? వాళ్ళ యొక్క స్థితి ఎప్పుడు ఎటువంటి చలనం లేకుండా ఎవరికి ఉంటుంది? ధనిక వర్గానికి ఉంటుంది. ఈ యొక్క బడుగు వర్గం అంటే పేద వర్గం వాళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటారు. ధనిక వర్గం వాళ్ళు ఇంకా ధనికులుగా ఏర్పడుతూ ఉంటారు. అటువంటి అప్పుడు ఈ శ్రమ చేస్తున్న శ్రామికులకి ఏంటి? మానసిక సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. వర్గ పోరాటం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ సంఘర్షణ, వర్గ పోరాటానికి ఏంటి? సంఘర్షణ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇక్కడ అందుకని ఏం చెప్తూ ఉంటాము? పెట్టుబడిదారుల వర్గ అభిరుచులు, కార్మికుల అభిరుచులు ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటాయి అనేది మనం ముందు చెప్పుకున్నాం కదా. ఇక్కడ కార్మిక వర్గంలో సంఘటిత్వం అంటే యూనిటీ డెవలప్ అవుతుంది. ఎప్పుడు అనేక రకాల విప్లవాత్మకమైన పోరాటాలు, అనేక రకాల స్ట్రగుల్ ఏర్పడిన తర్వాత కార్మిక వర్గంలో సంఘటితత్వము అంటే కలిసికట్టుగా పనిచేసే దృక్పథము ఏర్పడుతూ ఉంటుంది. అనేక రకాల బాధలు పడ్డ తర్వాత యూనిటీ అనేది కార్మిక వర్గంలో డెవలప్ అవుతుంది. ఇట్ విల్ టేక్స్ మోర్ టైం, ఎక్కువ టైం కాలాన్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. అట్లా తీసుకున్న తర్వాత ఏంటి? సంఘర్షణ. ఎవరితో సంఘర్షణ? పెట్టుబడిదారులతో సంఘర్షణ, అధికారాన్ని కలిగిన వాళ్ళతో సంఘర్షణ.
వాళ్ళతో అనేక రకాల సంఘర్షణ పద్ధతుల ద్వారా ఎక్కువ సామాజిక స్థితి పెంచుకోవటము, ఎక్కువ వేతాన్ని పొందటము, మళ్ళీ ఈ యొక్క భాగస్వామ్య హక్కును కూడా పొందగలగడానికి నిరంతరము ఈ కార్మికులు పాటుపడుతూ ఉంటారన్నమాట. పాటుపడుతూ ఉండటం వల్ల ఏంటి, అనేక రకాల సంఘర్షణలు, విప్లవాత్మక మార్గాలని, అనేక రకాల నూతన మార్గాలు, ఇన్నోవేటివ్ మెథడ్స్ ని ఏర్పరచుకుంటారు కార్మిక వర్గం వాళ్ళు. ఎలా పోరాటం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ మార్గాన్ని అనుసరించాలి, ఏ మార్గాన్ని అనుసరించడం వల్ల మన స్థితిగతులు మెరుగుపడుతూ ఉంటాయి, పెట్టుబడిదారుల యొక్క మనస్తత్వంలో ఎటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఒక మార్పు రావాలంటే ఏంటి, మనం పోరాడాలి, కంపల్సరిగా పోరాడాలి. ఆ సంఘర్షణ ప్రక్రియలని అనేక విధాల ఈ యొక్క కార్మిక వర్గము ఏర్పరచుకుంటూ ఉంటారనేది మార్క్స్ తెలియపరిచారు. వర్గాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి సాధనాలని ఆస్తిపై ప్రైవేట్ సామ్యాధికారము, పెట్టుబడిదారుల ఉత్పత్తి వ్యవస్థ కూలిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఈ సంఘర్షణ పద్ధతులు వచ్చినప్పుడు ఉత్పత్తి సాధనాలు, ఆస్తి, పెట్టుబడిదారి వ్యవస్థ, ఉత్పత్తి వ్యవస్థ కూలిపోతుంది. ఎప్పుడు శ్రామిక శక్తి, కార్మిక వర్గం కనుక సంఘర్షణ పద్ధతులను చేసినట్లయితే ఆటోమేటిక్ గా వీళ్ళు పడిపోతారు అనమాట. ఎందుకని, ఉత్పత్తి జరగదు కదా. శ్రామికుల యొక్క శ్రామిక శక్తిని మనకు అందించకపోతే యంత్ర పరికరాలన్నా కూడా ఉత్పత్తి విధానము కుంటుపడిపోతుంది అనమాట. కాబట్టి వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీసినట్లయితే ఆటోమేటిక్ గా దిగి వస్తారు. అప్పుడు దిగి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఈ యొక్క శ్రామిక శక్తి యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళ యొక్క స్థితిగతులను, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని కార్మిక వర్గంలో, శ్రామిక శక్తుల్లో మెరుగుపరచడానికి నిరంతరము పాటుపడుతూ ఉంటారు. అట్లా పాటుపడటం వల్ల ఈ యొక్క సామాజికంగా పెట్టుబడిదారుల వర్గము, పారిశ్రామిక రంగాలలో శ్రామిక శక్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ వర్గ పోరాటంలో ఏంటి, పెట్టుబడిదారులు, శ్రామికులు. ఈ యొక్క వర్గము యొక్క సంఘర్షణ పద్ధతుల వల్ల సమాజంలో ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్ని శ్రామిక వర్గము ప్రత్యేకంగా పొందగలుగుతారనేది మనము తప్పనిసరిగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ సంఘర్షణ సిద్ధాంతం వల్ల సామాజిక స్థితిగతులు తప్పనిసరిగా మారుతాయి అన్నమాట. ఒక ప్రత్యేకమైన పందాన్ని ఏర్పరచుకుంటారనేది మనకు చెప్పుకోవచ్చు అనమాట. వర్గ పోరాటము చివరికి పెట్టుబడిదారీ వర్గము కూలిపోవడం జరుగుతుంది ఈ సంఘర్షణ పద్ధతుల వల్ల. ఈ వర్గ పోరాటం వల్ల ఏం జరుగుతుంది, పెట్టుబడిదారీ వర్గం కూలిపోవటము, ఎన్నో రకాల మనకు సామాజిక ఉదాహరణలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వర్గ పోరాటం వల్ల, సంఘర్షణ పద్ధతుల వల్ల పెట్టుబడిదారీ వర్గం దిగి రావటం అంటే వాళ్ళు పైనుంచి కింద స్థాయికి దిగి వచ్చి కార్మిక వ్యవస్థతో, కార్మిక రంగంతో, ఈ యొక్క కార్మిక సమూహాలతో నెగోషియేషన్స్ చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా దిగి వస్తారు, నెగోషియేషన్ చేస్తారు. దీనివల్ల కార్మిక వర్గంలో తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అంటే కార్మిక వర్గం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. వర్గ చైతన్యం ఏర్పడుతుంది. వీళ్ళల్లో కార్మిక వర్గంలో ఒక ప్రత్యేకమైన చైతన్యమైన పద్ధతులు ఏర్పడతాయి. అనేక రకాల నూతనత్వాన్ని సంతరించుకుంటారు. అనేక రకాల నూతన మార్గాలను ఏర్పరచుకుంటారు. అందరూ సంఘటితంగా అంటే ఐకమత్యంగా, కలిసికట్టుగా, కోఆపరేషన్ అంటే కోఆర్డినేషన్ అనేది మనం ఈ కార్మిక వర్గంలో చూడగలుగుతాం. ఈ యొక్క వర్గంలో చూడగలగటం వల్ల వాళ్ళు ఎటువంటి డిమాండ్స్ ఏర్పరచుకున్నారు, ఎటువంటి డిమాండ్స్ పెట్టుబడిదారుల యొక్క ముందు పెట్టారు, ఈ యొక్క పారిశ్రామికవేత్తలకు ఎటువంటి డిమాండ్స్ కావాలని కోరుకుంటున్నారు అనేది వాళ్ళు గుర్తించి ఈ యొక్క కార్మిక వర్గము, శ్రామిక శక్తుల యొక్క వర్గము యొక్క పోరాటము మంచి అంటే ఫ్రూట్ఫుల్ గా అంటే ఈ వర్గ పోరాటము తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. అనేక రకాలుగా లాభాలని ఈ యొక్క వర్గ పోరాటం వల్ల మనకు జరుగుతూ ఉంటాయి, లాభాలు పొందగలుగుతూ ఉంటారు కార్మిక వర్గం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ అనేక రకాల పద్ధతుల్లో మనం చెప్పుకున్నాం కదా. ఈ యొక్క పద్ధతుల వల్ల కార్మిక వర్గంలో రూపకల్పన అనేది అనేక రకాలుగా జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాం. ఈ రూపకల్పన ఆ విధంగా జరిగిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఈ యొక్క సోషల్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సోషల్ చేంజ్ జరగటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, రివల్యూషన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనివల్ల మనకి క్లాస్ అండ్ క్లాస్ స్ట్రగుల్, వర్గ పోరాటం వల్ల సమాజంలో అనేక రకాలైన నూతన మార్పులు ఏర్పడతాయి అనేది మార్క్స్ యొక్క సిద్ధాంతపరంగా మనం చెప్పుకుంటూ ఉంటాం.
వర్గం అంటే ఏ వర్గాలు అనేది మనకు తెలిసిన విషయమే. వర్గ పోరాటం గురించి కూడా మనం ఇప్పుడు కూలంకషంగా చెప్పుకున్నాం. అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ, ఉదాహరణలు ఇచ్చుకుంటూ వర్గం ఏ విధంగా ఉంటుంది, వర్గ పోరాటాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలియపరచుకున్నాం. దీనివల్ల సామాజిక మార్పు ఏర్పడుతూ ఉంటుంది. ఒక రివల్యూషన్ మెంటాలిటీ ఏర్పడుతూ ఉంటుంది. సామాజిక మార్పు అంటే ఇక్కడ ఏంటి, పారిశ్రామిక వర్గము ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఉత్పత్తులు పెరుగుతూ ఉంటాయి. ఉత్పత్తి చేసిన వస్తువులు అతి తక్కువ ధరకే మనకు దొరుకుతూ ఉంటాయి. ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా కొల్లలుగా మార్కెట్లోకి వస్తుంది, సమాజంలోకి అడుగు పెడుతూ ఉంటాయి. దానివల్ల రేటుకి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎవరి వల్ల ఉత్పత్తి జరుగుతున్నది, శ్రామిక వర్గం వల్ల జరుగుతున్నది అనమాట. అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ కార్మిక వర్గంలో సంఘర్షణ పద్ధతులలో అనేక రకాల ఐకమత్యంతో, యూనిటీతో ఈ యొక్క కార్మిక వర్గం అంతా కూడా ఎవరి మీద సంఘర్షణ పద్ధతులు ప్రయోగిస్తారు, పెట్టుబడిదారుల మీద ప్రయోగిస్తూ ఉంటారు. ఈ పెట్టుబడిదారులకి, ఈ యొక్క కార్మికులకి ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల పారిశ్రామిక రంగాల్లో, అనేక రకాల సామాజిక రంగాల్లో ఒక ఘర్షణ పద్ధతులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఘర్షణ పద్ధతులు అంటే వాళ్ళు నిరంతరము ఉన్న స్థితిలో ఉండటము, వీళ్ళు ప్రతిసారి ఈ యొక్క అట్టడుగు సామాజిక వర్గంగా వీళ్ళు ఉండటం వల్ల ఉత్పత్తికి తగ్గ, లాభాలకు తగ్గట్లుగా, పనికి తగ్గట్లుగా వేతనాలు పొందలేకపోవటం వల్ల వీళ్ళు సామాజిక స్థితిగతులు, మానసిక స్థితిగతులు అనేక రకాలుగా బాధలకు గురవుతూ ఉంటారు. బాధలకు గురైనప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, వర్గంలో ఒక అలజడి ఏర్పడుతూ ఉంటుంది. వర్గంలో అలజడి ఏర్పడటం వల్ల వీళ్ళందరూ సమయకేతంగా ఉండి మనకి ఇన్ని లోపాలు జరుగుతున్నాయి, మన జీవితాలు మెరుగుపడటం లేదు. మనకి ఈ ఆకాంక్షలు అంటే ఈ కాంక్షలన్నీ కూడా తీరాలి అంటే తప్పనిసరిగా కలిసికట్టుగా, అందరూ కలిసికట్టుగా ఒక సంఘర్షణ పద్ధతులను కనుక, విప్లవాత్మకమైన పద్ధతులను కనుక ఏర్పరచుకున్నట్లయితే తప్పనిసరిగా మనం సమాజంలో లాభాలను పొందగలుగుతాం, మంచి వేతనాన్ని పొందగలుగుతాం, మన జీవన పరిస్థితులు మెరుగు చేసుకోగలుగుతాం, సామాజిక స్థితిగతులు మెరుగు చేసుకోగలుగుతాం, ఆర్థిక పరిస్థితులు మెరుగు చేసుకోగలుగుతాం. రాజకీయంగా ఏంటి, రాజకీయంగా అంటే వీళ్ళు ఎలక్షన్లో పాల్గొంటారు, రాజ్యాల్లో వెళ్తారు అనేది కాదు. పెట్టుబడిదారి వర్గంలో వీళ్ళకి కూడా ఒక భాగస్వామ్యం ఏర్పడటము, ఒక స్థానం ఏర్పడటము. పెట్టుబడిదారి వర్గంలో వీళ్ళకి ఒక కోఆర్డినేషన్ ఏర్పడటం వల్ల వీళ్ళ యొక్క కష్ట సుఖాలు నిరంతరము యాజమాన్యానికి తెలియపరచడం వల్ల ఒక ప్రత్యేకమైన స్థితిగతులను వీళ్ళు పొందగలుగుతారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. అందువల్ల ఏంటి, సోషల్ చేంజ్, క్లాస్ అండ్ క్లాస్ స్ట్రగుల్, వర్గ పోరాటం వల్ల తప్పనిసరిగా సామాజిక మార్పు సమాజంలో మనకి చూడగలుగుతాం, కంపల్సరీగా చూడగలుగుతాం. ఎలా చూడగలుగుతాము, ఒక రివల్యూషన్ మెంటాలిటీ అంటే ఒక రివల్యూషన్ సంఘర్షణ పద్ధతులు, రివల్యూషన్ మెంటాలిటీ కార్మిక వర్గము, శ్రామిక శక్తులు ఏర్పడినప్పుడే మనం ఈ యొక్క సోషల్ చేంజ్ చూడగలుగుతాం. లేకపోతే ఎటువంటి సోషల్ స్ట్రగుల్ లేదనుకోండి, ఎటువంటి రివల్యూషన్ లేదనుకోండి, ఎటువంటి సంఘర్షణ పద్ధతులు కనుక ఈ కార్మికులు ఏర్పరచుకోరనుకోండి, అప్పుడు వర్గం అనేది ఉంటుందా, ఒక గుర్తింపు ఉంటుందా, వర్గ పోరాటం అనేది ఏర్పడుతుందా, లేదనమాట. కాబట్టి కార్ల్ మార్క్స్ తన యొక్క ఈ యొక్క మేనిఫెస్టో సిద్ధాంతాల్లో, ఈ కమ్యూనిజం సిద్ధాంతాల్లో ఏం చెప్పారంటే, ఈ సమాజ అభివృద్ధి మొత్తం కూడా అట్టడుగు వర్గాల వల్ల, శ్రమశక్తి వల్లే అభివృద్ధి చెందుతున్నది. కానీ వీళ్ళని మనం ఏం చేస్తున్నాము, వీళ్ళను గుర్తింపు ఇవ్వటం లేదు. మనం డెవలప్ చేసుకుంటున్న పెట్టుబడిలో వీళ్ళకి ఒక నామమాత్రమైన వేతనాలు కూడా ఇవ్వటం లేదు. దీనివల్ల వీళ్ళు ఎప్పుడు అదే సామాజిక స్థితిలో ఉండగలుగుతారు. అభివృద్ధి మార్గంలో వీళ్ళు మనకు కనిపించడం లేదనే దృక్పథాన్ని ఏర్పరచుకొని ఇక్కడ ఏం జరిగింది, మార్క్స్ తన యొక్క సిద్ధాంతాల పరంగా శ్రామిక శక్తిని అభివృద్ధి పరిచినప్పుడే సామాజిక వ్యవస్థ చక్కగా అలజడి లేకుండా సమసామ్యవాద వ్యవస్థ ఏర్పడుతుందనే దృక్పథాన్ని చెప్పారనమాట. అందుకని ఇక్కడ ఏంటాడు, వర్గ పోరాటం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏ వర్గంలో, ఈ శ్రామిక వర్గంలో అందరూ యునైటెడ్గా అంటే కోఆపరేషన్ ఏర్పరచుకొని, కోఆర్డినేషన్ ఏర్పరచుకొని వాళ్ళ లక్ష్యాల సిద్ధి కోసము, ఈ లక్ష్యాల సిద్ధి కోసము ఈ వర్గం వాళ్ళందరూ కూడా వర్గ పోరాటము తప్పనిసరిగా చేయాలి. అట్లా వర్గ పోరాటం చేయడం వల్ల సామాజిక స్థితిగతిని మనం మెరుగుపరచుకోగలుగుతాం, తప్పనిసరిగా మెరుగుపరచుకోగలుగుతాం. దానివల్ల సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతాం. కాబట్టి ఈ సంఘర్షణ అనేది నిరంతరము ఒక ప్రక్రియా పద్ధతిలో జరగాలనేది చెప్తూ ఉంటారు. ఈ సంఘర్షణ పద్ధతి మనం ఆప్ చేసామనుకోండి, ఇప్పుడు మన దగ్గర సంఘర్షణ
అంటే పోటీ పడే తత్వం లేదనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏంటి యథాస్థితిలో ఉంటాం. పోటీ తత్వం లేకున్నప్పుడు, సంఘర్షణ పద్ధతులు లేనప్పుడు ఏంటి వ్యక్తి అదే స్థితిలో ఉంటాడు, ఎటువంటి మార్పుకి గురవడు. అది శారీరక మానసిక సంఘర్షణలు కనుక ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా స్థితి మారాలి, నేను సమాజంలో ఒక గౌరవప్రదంగా ఉండాలి, ప్రత్యేకమైన వేతనాన్ని పొందగాలి, మిగులు విలువకి అంటే మిగులు ఉత్పత్తి చేసిన ప్రక్రియా పద్ధతులకు తగ్గ వేతనాన్ని మనం పొందగలగాలనే దృక్పథాన్ని ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటారు వర్గ పోరాటంలో. కాబట్టి ఈ వర్గం వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా నిరంతరము సంఘర్షణ చేయాలి. కొద్ది టైం అని కాదు, నిరంతరము సంఘర్షణ అంటే ప్రతిసారి సంఘర్షణ పద్ధతిని ఏర్పరచుకోవాలి, నూతనంగా ఏర్పరచుకోవాలి. అంటే నిరంతరము ఇండస్ట్రియలైజేషన్ చేంజెస్ గురవుతూ ఉంటుంది. అన్ని దేశాల్లో కూడా ఇండస్ట్రియలైజేషన్ యాంత్రిక పద్ధతులు అన్ని డెవలప్ అవటం వల్ల నిరంతరము పెట్టుబడిదారుల్లో, బుర్జువా వర్గంలో, సామాజిక స్థితిగతుల్లో అనేక రకాల యాంత్రిక పరమైన మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి అన్ని దేశాల్లో. కాబట్టి ఈ యొక్క యాంత్రిక పద్ధతులు మార్పు చెందినప్పుడు కార్మిక వర్గం యొక్క స్థితులు కూడా మారాలి కదా, వాడి యొక్క జీవన పరిస్థితులు కూడా మారాలి కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది, యాంత్రిక పెట్టుబడిదారుల యొక్క పద్ధతులు ఇంకా ఇంకా పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను ఆర్జించి సమాజంలో అత్యున్నతమైన స్థానాన్ని పొందగలుగుతున్నారు ఈ పెట్టుబడిదారులు. కానీ కార్మికులు, ఈ శ్రమశక్తి వాళ్ళు ఏం చేస్తున్నారు, సేమ్ పరిస్థితి అదే రకమైన స్థాయిలో నిరంతరము కొనసాగుతూ ఉన్నారన్నమాట. కాబట్టి వీళ్ళ స్థితిగతులు మారాలంటే శ్రామిక వర్గంలో ఐకమత్యము, సంఘర్షణ, పోరాటపడే తత్వం అంటే సంఘర్షణ ఏర్పరచుకొని పోరాడే తత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అట్లా అభివృద్ధి చేసుకున్నప్పుడే ఈ యొక్క వర్గ పోరాటం యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఈ వర్గము వాళ్ళు అభివృద్ధి చేసుకొని సంఘర్షణ సిద్ధాంతాన్ని అభివృద్ధి అంటే అనుసరించి ముందుకు నిరంతరము పోరాట పద్ధతులు కనుక ఎంచుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ వర్గ పోరాటం వల్ల సామాజిక స్థితిగతులు మెరుగుపరుచుకొని సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలుగుతారు అనేది మనం చెప్పగలుగుతూ ఉంటాం. అందుకని ఇక్కడ ఏంటి, రివల్యూషన్ ద్వారా, సంఘర్షణ పద్ధతుల ద్వారానే సామాజిక మార్పు సంభవిస్తుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ఎటువంటి రివల్యూషన్ ఉంటుంది అనుకోండి, సంఘర్షణ పద్ధతులు టేకప్ చేయరనుకోండి, సమాజం మారుతుందా, వ్యక్తులు మారుతారా, లేదు కదా. అందుకని ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఒక సంఘర్షణ పద్ధతుల ద్వారానే ఎవరు చేయాలి సంఘర్షణ పద్ధతులు, ఈ అట్టడుగు వర్గం, కార్మిక వర్గము, శ్రామిక వర్గము నిరంతరము ఒక రివల్యూషన్ మెంటాలిటీ ఏర్పరచుకొని వాళ్ళ కోసము నాయకత్వాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతూ ఈ యొక్క పెట్టుబడిదారులతో నిరంతరము యొక్క పోరాటాలు చేస్తూ ఉన్నట్లయితే సామాజిక స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి వీలవుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకోగలుగుతాం. అటువంటిప్పుడు ఫ్యూచర్ హ్యూమన్ సొసైటీ, ముందున్న సామాజిక వ్యవస్థ, ఇప్పుడు చూడండి అనేక రకాల మార్క్స్ యొక్క సిద్ధాంతాలు, ఎప్పుడు 200 సంవత్సరాల క్రితం ఉన్న మార్క్స్ సిద్ధాంతాన్ని కూడా అన్ని దేశాలు, అన్ని ఇండస్ట్రియలైజేషన్ ప్రక్రియ పద్ధతుల్లో ఈ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని ఇప్పటికి కూడా మనం పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అతని సిద్ధాంత ప్రక్రియ పద్ధతుల్ని, అతని సిద్ధాంతాన్ని మనము పెద్దపీట వేస్తూ ఉన్నాము. ఆ సిద్ధాంతాన్ని మనం గౌరవిస్తూ ఉన్నాము. ఆ సిద్ధాంతాన్ని, మార్క్స్ యొక్క కమ్యూనిజం సిద్ధాంతాన్ని, సామ్యవాద సిద్ధాంతాన్ని ఇప్పటికి కూడా అమలుపరచడానికి నిరంతరము అన్ని పారిశ్రామిక ప్రక్రియ పద్ధతుల్లో, అన్ని ఉద్యోగ భాగస్వామ్యాల్లో మనము ఏర్పరచుకుంటూ ఉన్నాము. అంటే పెట్టుబడిదారులతో పాటు ఈ కార్మిక వ్యవస్థలకు కూడా పాల్గొనే హక్కుని మనము, భాగస్వామ్య హక్కుని మనము ఏర్పరచగలుగుతాం. అనేక రకాల అప్పటి నుంచి చూసినట్లయితే ఈ యొక్క ఫ్యూచర్ హ్యూమన్ సొసైటీస్ మనం చూసినట్లయితే అప్పటికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉన్నది, ఎంత రకమైన మార్పు జరిగింది అనేది మనం చూస్తూ ఉన్నాం. కార్మిక వర్గం అన్ని దేశాల్లో కూడా ఒక ప్రత్యేకమైన యూనిట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ యొక్క ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డెవలప్ అయిపోయింది. కార్మిక వర్గానికి ప్రత్యేకమైన స్థితి, గౌరవము, స్థానము అన్ని బలపడినాయి అన్నమాట. దేశాలుగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి ప్రత్యేకమైన వర్గముగా మనం గుర్తించాం. ఈ వర్గ పోరాటము వల్ల ప్రత్యేకమైన స్థానాన్ని కార్మిక వర్గము ఏర్పరచుకోగలిగింది. వాళ్ళ హక్కులని రక్షించుకోగలుగుతున్నది. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా మెరుగుపరచుకోవాలనుకుంటున్నారు అనే దృక్పథాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని యాజమాన్య సమస్యలు కూడా గుర్తించి, అందరూ పెట్టుబడిదారులు, బూర్జువాలు కూడా గుర్తించి వీరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తున్నారు. ఎన్నో రకాల నూతన ఇన్నోవేషన్ మెథడ్స్ ఈ పెట్టుబడిదారులు తీసుకుంటున్నారు. కార్మికులు బాగుంటేనే మనం బాగుంటామనే దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. వీళ్ళకి ఆరోగ్య స్థితిగతులు,
సామాజిక స్థితిగతులు, గృహ వసతి, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, స్కిల్ నైపుణ్యాలు అభివృద్ధి పరిచే అనేక రకాల కార్యక్రమాలు ఈ వర్గ పోరాటం వల్లే ఏర్పడ్డాయనేది మనం చెప్తూ ఉంటాం. కార్మిక శక్తి తరపున మార్క్స్ చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రస్తుత వ్యవస్థలో కూడా ఈ యొక్క వ్యవస్థ రూపకల్పనకి, ఈ యొక్క కార్మిక శక్తిని మెరుగుపరచడానికి మార్క్స్ సిద్ధాంతము అనేక రకాల ప్రక్రియ పద్ధతుల్లో మనకి అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళింది అనేది మనము చెప్పక తప్పదనమాట. ఈ యొక్క సోషల్ చేంజ్కి మార్క్స్ యొక్క సిద్ధాంతము నిరంతరము ఏం జరుగుతూ ఉంటుంది? ఈ నిరంతరమైన మార్పులకు గురవుతూ ఉంటుంది. వినూతనమైన కార్మిక శక్తికి ప్రత్యేకమైన సోషల్ స్టేటస్ ఏర్పరిచారు. వీళ్ళ అవకాశాలు అనేక అందిపుచ్చుకోవడానికి అన్ని రకాల ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, అనేక రకాల ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా మెరుగుపరిచారు. దీనికంతా కూడా ఎవరి కారణము? మార్క్స్ ఒక కార్మిక వర్గానికి ఒక పితామహుడుగా చెప్తున్నాం. అనేక రకాల సోషల్ చేంజెస్కి, రివల్యూషన్ మెంటాలిటీని మనకు ముందు తీసుకొచ్చి కార్మిక వర్గంలో వర్గ పోరాటాన్ని ఇనుమడింపజేసి వాళ్ళ యొక్క హక్కులని, వాళ్ళ యొక్క శక్తిని మనకి తెలియపరిచి అనేక రకాల రూపకల్పన చేసి సామాజిక వ్యవస్థల్లో ఈ కార్మిక వర్గ పోరాట శక్తిని మనకి తెలియపరిచి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచాలనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీనివల్ల మనం ఏం జరుగుతూ ఉంటుంది? ఈ వర్గ పోరాటం వల్ల, మార్క్స్ యొక్క సిద్ధాంత ప్రతిపాదకల వల్ల, మార్క్స్ యొక్క మూల సిద్ధాంతం వల్ల మనము అనేక రకాల వర్గ పోరాటాల వల్ల ఈ వర్గాలకి ప్రత్యేకమైన గుర్తింపు, సముచితమైన స్థానాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి బలీనమైన శక్తిగా ఏర్పడింది. పెట్టుబడిదారీ వ్యవస్థకి జీటుగా ఈ కార్మిక వర్గం అనేది నిలబడగలిగింది. అన్ని రకాల హక్కులను వీళ్ళు పొందగలుగుతున్నారనేది మనకు తెలిసిన విషయమే. ఈ విధంగా ఈ వర్గ పోరాటము మార్క్స్ సిద్ధాంతాల వల్ల, మార్క్స్ యొక్క సిద్ధాంత బోధన వల్ల ప్రత్యేకమైన హక్కులను కలిగి ఉండి వీళ్ళు ఒక ప్రత్యేకమైన రూపకల్పని ఈ వర్గ పోరాటం వల్ల మనము చేయగలుగుతున్నాం అనేది నిర్విధాంస అంశము. మార్క్స్ ఈ కార్మిక వర్గాన్ని యొక్క చేసిన సేవలు మరవలేనివి. ఈ సిద్ధాంత బోధన అనేది ఎంతో గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు. మార్క్స్ యొక్క సిద్ధాంత ప్రక్రియ పద్ధతుల వల్ల ఈ యొక్క కార్మిక వర్గానికి, వర్గ పోరాటానికి ప్రత్యేకమైన గౌరవాన్ని మనం ఇక్కడ ఏర్పరచగలం. ఇది వర్గ పోరాటం యొక్క వర్గ పద్ధతులని సిద్ధాంతపరంగా మనం చెప్పగలిగాం. ఈ